పోస్టర్ చూపించిన దానికి మీ మీద కక్ష కట్టారా? ఐ లవ్ దిస్ పోస్టర్ చెప్పా కదా. చాలామందికి వాళ్ళ కుటుంబం ఫోటో, ఫ్యామిలీ ఫోటో, అవ్వ తాత నాన్న ఫోటో ఇష్టం ఉంటుంది. నాకు మాత్రం ఈ ఫోటో అంటే ప్రాణం. దీన్ని ఫ్రేమ్ వేసి మా ఇంట్లో పెట్టుకుంటా. నన్ను ఎంత పెద్ద స్టార్ని చేశారు కదా ఆయన మీరు. ఒక్క 10 రూపాయలు పోస్టరు 10 కోట్ల ప్రచారం చేశారంటే మామూలు కాదు ఆయన. వైసీపీ సోషల్ మీడియా నవ్వుతాను. నాకు ప్రపంచంలో అనేక సమస్యలు ఉన్నాయరా, బాధలు చూడండిరా. నా మీద పెట్టిన శ్రద్ధ జగన్ మీదో, భారతి మీదో, శర్మిల మీద పెట్టుంటే శర్మిలకు 4 సీట్లు వచ్చేది, ఆ జగన్కు 10 సీట్లు వచ్చేది. దొంగ దొరికిపోయాడు, బాబాయ్ హత్య. అది వదిలేసి కిరణ్ రాయల్ దొండకాయ రాయలట. దొండకాయ కిరణ్ రాయలు. నేను దొండకాయనే, కానీ ఘాటైన దొండకాయ. మీ భాషలో పెట్టుకోండి, ఇప్పుడు ట్రోల్ చేసుకోండి. ఘాటైన దొండకాయ కిరణ్ రాయల్. చెప్పాను మీకు. జనసేన పార్టీ, జన సైనికులు సోషల్ మీడియాకి పని చెప్పారు మీరు ఈరోజు. తప్పండి. నేను నువ్వు నన్ను మా కుటుంబ సభ్యులు మాట్లాడుతారు, ఏది పడుతుంది మాట్లాడుతుంది. అమ్మ ఈరోజు ప్రెస్ మీట్ చూశాను, మీరు కూడా చెప్పలేని చెప్తే ఏదో ప్రెస్ మీట్ ఏదో మాట్లాడింది. మాకంతా ఆమె సాకిందంట. బాగానే ఉంది అన్న. లేదా వివరణ ఇచ్చి ఇమ్మన్నారన్నా, వెళ్ళిస్తా. వివరణ అంటే ఫోన్లు ఇవ్వడం కాదు, లిఖితపూర్వకంగా ఏమి జరిగిందో నా దగ్గర ఉన్న ఎవిడెన్స్. నా దగ్గర ఎవిడెన్స్ ఉందన్న. పాలు తాగి బుజ్జి కన్నా కాదు నేనేమి. అమ్మాయిగా చెప్పింది. ఇప్పుడు అమ్మాయి చెప్పింది కదా, కిరణ్ ఎల్లమ్మ సామాన్యుడు కదా సార్, ఏమని అనుకో. నేను వెళ్ళి ఆఫీస్కి కుటుంబ సభ్యులతో వెళ్తా. నేను కూడా మా వీరమైన వేసుకెళ్తా, మా సైనికుల్ని వేసుకెళ్తా, మొత్తం బస్సుకి వెళ్తాం. ఇక్కడి నుంచి వెళ్ళి కలిసి ఏం జరిగిందో, ఏం జరుగుతాం తిరుపతిలో, ఏమేమి జరగాలని చూసారో, కిరణ్ రాయల్ వెనకాల ఎవరెవరు పనిచేస్తామో శక్తులు అన్నీ కూడా నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్తా. ఇది మాత్రం వాస్తవం. ఊరికే అమ్మాయిని ట్రాప్ చేసేసినాడని ఏదో మాట్లాడతా అంత పెద్ద ఫిగర్ ఏం కాదురా. మనము చూసుకోండి కొంచెం. ఒకప్పుడైతే బాగున్నావు, 10 ఏళ్ళ ముందు ఇంటికి రాలిపోతా ఉంది. ఏదో ఊరికి ట్రాప్. వైసీపీ నేతలకి నా నోరు మూయాల ప్రయత్నము. నా నోరు మూసేస్తే అభినయ్ రెడ్డి టీడీఆర్ బాండ్లు బయట పెట్టను. అభినయ్ రెడ్డి ఏమేం చేసాడో త్వరలో పంపిస్తాం, అన్నీ తీస్తాను బయటికి. మేము కూడా, మాకు సోషల్ మీడియా ఉంది, మాకు మీడియా ఉంది కదా. కరెక్ట్ కాదు ఇది. వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయడం మీరు ప్రయత్నించినారు. దేవుడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్నాం. ఫైనల్ ఒకటే చెప్తున్నా, ఆడదాన్ని పెట్టుకొని లఫంగి రాజకీయాలు మాత్రం వైసీపీ వాళ్ళు చేస్తే మాత్రం మీకు అందరికీ లఫంగి పార్టీని పేరు పెడతా. లఫంగి పార్టీని పేరు పెడతా. చివరిగా మీడియా మిత్రులు సహకరిస్తూ మీ అందరికి ధన్యవాదాలు. ఎందుకంటే మీరు ఎప్పటికప్పుడు వాస్తవాలు చూపిస్తున్నారు, జరుగుతున్నది కనుక్కుంటున్నారు, ఏం జరిగిందో తెలుసుకుంటారు. చాలా మీ అందరికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ, నిజంగానే పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ చెడ్డ పేరు నా వల్ల వస్తుందంటే నేను పార్టీకి దూరంగా ఉంటానని పవన్ కళ్యాణ్ గారికి చెప్పొస్తా. వస్తే రానివ్వను, రాదు, రాకుండా చూసుకుంటా. నాది బాధ్యత. థ్యాంక్ యూ అన్న. జై హింద్, జై జనసేన.